నేషనల్ టాస్క్ ఫోర్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా మేరకు హెల్త్ కేర్లో పనిచేసే డాక్టర్లు, వర్కర్లు భద్రతపై సలహాలు ఇచ్చేందుకు 14 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం మరియు హత్య కేసు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఎఫ్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఎఫ్కి చీఫ్గా క్యాబినెట్ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఎన్టీఎఫ్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసింది. ఎన్టీఎఫ్లో ఈ క్రింది వారు ముఖ్యులుగా ఉన్నారు. ఎన్టీఎఫ్లో ముఖ్యమైన వారు డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్, డాక్టర్ గోవర్ధన్ దత్పురి, డాక్టర్ ప్రతిమామూర్తి, డాక్టర్ సౌమిత్రి రావత్, డాక్టర్ పద్మా శ్రీవాస్తవ, ఎయిమ్స్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో వీరు ముఖ్య పాత్రను వ్యవహరిస్తారు. ఇక రెండవదిగా స్టీల్ రంగం అభివృద్ధిపై ఫిక్కీ డెలాయిట్ నివేదిక. స్టీల్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతుందని 2030 నాటికి $2.7 బిలియన్ల అక్షరాల 22,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని ఫిక్కీ డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ప్రాసెసింగ్పై పెట్టుబడులు 2024లో నమోదైన $1 నుంచి $1.2 బిలియన్ల నుంచి 2030 నాటికి 2.3 నుంచి 2.7 బిలియన్ల పెరగవచ్చని నివేదిక తెలిపింది. 2030 నాటికి స్టీల్ తయారీ సామర్థ్యాన్ని 300 మిలియన్ల టన్నులకు పెంచే లక్ష్యంతో కేంద్రం 2017 సంవత్సరంలో నేషనల్ స్టీల్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. తలసరి ఉక్కు వినియోగం 2030 నాటికి 160 కిలోలు, 2047 నాటికి 220 కిలోలు పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ ఇండియా మిషన్ ప్రవేశపెట్టిన తేదీ 2015 జూలై 1. సేల్ స్థాపన 1954 జనవరి 19. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ అరవింద్ ప్రకాష్. స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్, ఇది జార్ఖండ్లో ఉంది. కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీల్ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. స్వర్ణ గ్రామ పంచాయతీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా 4 అంశాలున్నాయి. మొదటిది ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు, కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, వంట గ్యాస్ కనెక్షన్లు. రెండవది మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘన వ్యర్థాల నిర్వహణ. మూడవదిగా గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామం నుంచి మండల కేంద్రాలకు లింకు రోడ్లు. నాలుగవదిగా వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటు, పంట కుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, అభివృద్ధి సదుపాయాల కల్పన, పశువుల పెంపకం, షెడ్లు నిర్మాణ సహకారం. భారత ప్రధాని ఉక్రెయిన్ పర్యటన. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి స్థాపన చేయాలనే లక్ష్యంతో మోదీ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కలవడం జరిగింది. 1991 తర్వాత ఉక్రెయిన్లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. మోదీ పోలాండ్ నుంచి ట్రైన్ ఫోర్స్ 1 రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకున్నారు. తదుపరి మోదీ నేషనల్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ వద్దనున్న మల్టీమీడియా మార్జిరాలజిస్ట్ ఎక్స్పోజిషన్ను సందర్శించారు. యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారుల స్మారకార్థం ఈ కట్టడాన్ని నిర్మించడం జరిగింది. మోదీ, జెలెన్సీ చర్చల అనంతరం 4 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకం చేస్తారు. ఆ 4 ఏవనగా వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతికం, మానవతా సాయం. భారత ప్రధాని వెంట కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ పర్యటనలో పాలు పంచుకోవడం జరిగింది. మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 భీమ్ క్యూబ్స్, భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోగ్యహిత మైత్రి క్యూబ్స్ బహుకరించారు. అన్ని రకాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసరమైన ఔషధాలు, పరికరాలు ఈ క్యూబ్స్లో ఉన్నాయి.